హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దీపు హనీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక అమ్మాయిని 4 years తర్వాత కలుస్తున్నాను అనమాట. ఎలా ఉంటుంది కొంచెం అంటే ఫోన్లో మాట్లాడుకున్నాను, వీడియో కాల్ అలాంటి మాట్లాడుకున్నాము. కాకపోతే ఫస్ట్ టైం అమ్మాయిని 4 years తర్వాత కలుస్తున్నాను అనమాట. కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. మీకు కూడా చూపిస్తాను అమ్మాయిని ఈ లాగ్లో. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేయిస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకేనా, చూసేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కా మంచి వీడియోస్ అయితే మీకు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే రెడీ అయ్యాను, వెళ్తున్నాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అమ్మమ్మ అయితే రోకలతోటి ఎట్లా వడ్లు దంచుతుందో. అవి వడ్లు ఆల్రెడీ బియ్యం కూడా అయిపోయినాయి. ఎందుకు ఇలా చేస్తుంది అంటే మేము మాలిజా చేసుకుందాము. ఫస్ట్ చిలకలో వండిన బియ్యం కదా, మాలిజా చేసుకుందాం అనేసి ఇలా చేస్తుంది. దీని సౌండ్ రియల్ సౌండ్ కూడా వినేసేయండి. ఓకేనా, సరేనా? సౌండ్ వినబడుతుంది. మొత్తం అయితే తౌడు అండి, మన ఒడ్లు అమ్మమ్మ దంచిన తర్వాత వచ్చిన తౌడు అనమాట. మనము మిషన్ కి వేసినట్లయితేనేమో మిల్లులో పట్టించినాం కదా, అలా పట్టించినప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇదైతే మొత్తం అయితే తౌడండి. నేను ఇప్పటిదాకా మీకు రోట్లో వేసి అమ్మమ్మ దంచుతుంటే చూపించాను కదా, అలా దంచుతుంటే మనకు బియ్యం తర్వాత వచ్చిన తౌడు అనమాట. మనం అలాగే మిల్లుకి వేసుకున్నాం అనేది చాలా వైట్ గా వస్తుంది. చూడండి, ఇవి నేచురల్ గా మనకు పండిన దాంట్లోనే మనకు వచ్చిన ఈ కలర్ లో ఉన్నాయి అనమాట. సేమ్ మనకి గోధుమలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే బియ్యం అయితే అలా ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయి కదా. అక్కడ అదేంటంటే కుదురు రోకలి అనమాట. అక్కడ చూపెట్టి సెకండ్, ఇదైతే కుదురు, తర్వాత అదేమో పెద్ద రోకలి. దీంతో దంచడం చాలా కష్టం అనుకోండి. ఒక 1 hour అవుతుంది అనుకుంటా అండి. అమ్మమ్మ అయితే స్టార్ట్ చేసి జస్ట్ ఇన్ని బియ్యం మాత్రమే వచ్చాయి. చూసారు కదా, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఈ బియ్యం కోసం అమ్మమ్మ అయితే ఎంతసేపో కష్టపడింది. ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళంట, ఇప్పుడు చేయడం అసలుకి అది కనబడాలి కూడా కనబడట్లేదు అనమాట మనకి. ఇక్కడైతే మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. రోకల్ సౌండ్ కూడా ఎలా ఉందో చెప్పండి. అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ ఇంకా చూపిస్తాను, చూసేయండి ఎలా దంచుతుంది. అయితే ఫ్రెండ్స్, నేను బస్ స్టాప్ లో దిగిన తర్వాత మా ఇంటికి వచ్చి గెస్ట్ ఎవరా అని చూపిద్దాం అనుకున్నాను కదా. బై మిస్టేక్ లో ఏమైంది అంటే, నేను వేరే షాపింగ్ చేసి వచ్చేవరకు తను ఆల్రెడీ బస్ స్టాండ్ లో ఉండిపోయింది. ఇంకా పబ్లిక్ అందరు మన దిక్కే చూస్తుంటారు కదా. బస్ స్టాండ్ లో దిగుతుంటే కొంచెం దూరం నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అదైతే వీలు కాలేదండి. ఇప్పుడైతే ఆల్రెడీ మేమైతే ఇంటికి వచ్చేస్తాము. అంటే నేను అమ్మాయి నాకు అంత మీకు కాకపోవచ్చేమో, నాకైతే చాలా చాలా సర్ప్రైజ్ అనమాట ఇది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నేను అమ్మాయిని 5 years తర్వాత కలిసాను అనమాట. 5 years అంటే 2 years మేము ఇక్కడనే కలిసి ఉన్నాము. తర్వాత మాకు వచ్చిన గ్యాప్ ఒక 5 years. అంటే అంతకుముందు కూడా మేము ఫోన్ లో చూసుకోవడము, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఫస్ట్ టైం కొంచెం థ్రిల్లింగ్ గా ఉండే. కాకపోతే అమ్మాయిని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. దా పావని, చిన్న పేరు పావని, నా పేరు పావని. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా తినే వచ్చేసింది పావని అనమాట. జస్ట్ ఏం లేదు, ఇద్దరం తినే పేరు కూడా చెప్తానంట. చెప్పు. ఈమె పేరు కూడా హనీ. ఏం లేదండి, నాకు చాలా చాలా గొప్పగా అంటే పావని ఏంటబ్బా అంత స్పెషల్ అనుకుంటుండొచ్చు. కాకపోతే నాకైతే చాలా స్పెషల్ అండి. ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ అండ్ చెల్లెలు ఫ్రెండ్ రెండు అనమాట. నాకు ఇది ఒక ఫ్రెండ్ లాగా ఒక చెల్లెలా రెండు ఉంటారు అనమాట. నాకు చాలా అంటే మంచి సపోర్ట్ అనమాట. నా ఛానల్లో చాలా మంది సపోర్ట్ ఉన్నారు, అందులో తిని ఒకటి అనమాట. ఇంకేముందండి, ఇంకేం లేదు. జస్ట్ నార్మల్ గా ఇలా అయితే షూట్ చేస్తాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, అదే ఈ లాగ్ లోనే షూట్ చేస్తాను. అది ఏంటి అంటే, ఈ రోజు ఇంకొక స్పెషల్ డే ఉందండి. ఈ రోజు మా ఇంటికి పావని రావడము, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవడము, రెండు ఈ రోజే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ కి ఆల్రెడీ
యాడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు డేట్ అయితే చాలా గట్టిగా గుర్తుపెట్టుకుంటాను. ఈ రోజు డేట్ వచ్చి 16 డిసెంబర్ 16. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది నా బర్త్డే వరకే అయిపోతుంది అనుకున్నాను, కాకపోతే చాలా టైం పట్టింది. ఇది 16 కి అయిపోయింది. ఈ రోజు రెండు హ్యాపీ. తినండి 5 years తర్వాత తినని చూసుకోవడం, అలాగే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవడం, యాడ్స్ కూడా రావడం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండి మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. అలాగే మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త మంది చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాగైతే ఇంతతో ఎండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. ఇంకొక మంచి వీడియోతో, మంచి టిప్ తో, మంచి లాగ్ తో మేము ఎందుకు వచ్చేసాను అంటే కేర్. బాయ్ బాయ్. కొంచెం మూగిదయ్యం, ఇంకొక మూగిదయ్యం మనకు వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడైతే చాలా క్లీన్ గా అమ్మమ్మ అయితే మొత్తం చేసి పెట్టింది అనమాట. బియ్యము చూడండి ఎంత బాగున్నాయో కదా అసలుకి. ఇవైతే బియ్యము. అలాగే చూడండి మనకు మిల్లుకి వేస్తే ఏమంటారు నూకలు కూడా వస్తాయి. అలాగే ఇందులో నూకలు కూడా ఉన్నాయి. కాకపోతే అమ్మమ్మ అయితే రెండు వేరువేరుగా చేసింది. దీంట్లో మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే మాలిజా అండి. మాలిజా చేస్తాము దేవుడికి. నేను చెప్పాను కదా తుర్కబంతి పూలు దేనికి అంటే దర్గా కోసం అని, నేను అలాగే పెట్టామని చెప్పాను కదా. దర్గా కోసము పూలు పెట్టాము. అలాగే ఈ బియ్యంతోన మాలిజా కూడా చేస్తాము. అది కూడా చూపిస్తాను ముందు ముందు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ లాగ్ నచ్చితే అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. ఓకే మరి ఇంకా బాయ్.